మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ జంటకు పుట్టబోయేది ఆడపిల్ల లేదంటే మగపిల్లాడా అని నిర్ధారించేది, దాంట్లో కీలక పాత్ర వహించేది తండ్రి. ఒక మహిళలో క్రోమోజోమ్లు ఎక్స్ మాత్రమే ఉంటాయి. అదే మగవాళ్లలో అయితే XY 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్స్ క్రోమోజోమ్ తో Y క్రోమోజోమ్ వచ్చి కలిస్తే మగపిల్లాడు పుడతాడు. ఎక్స్ తో ఎక్స్ క్రోమోజోమ్ కలిసినప్పుడు ఆడపిల్ల పుడుతుంది. అయితే రాబోయే రోజుల్లో మగవాళ్లలో Y క్రోమోజోమ్స్ తగ్గిపోతున్నాయి, అలాగే పుట్టబోయే మగపిల్లల సంఖ్య కూడా తగ్గబోతోంది అని కొన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు హైదరాబాద్ లోనే ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ లో న్యూరో సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి ఈ రోజు ఈ XY క్రోమోజోమ్స్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా అసలు మాకు క్రోమోజోమ్స్ అంటే ఏంటి, ఓ మనిషి మనుగడలో వాటి పాత్ర ఏంటో చెప్పండి సార్. అసలు మనిషి ఉన్నాడంటేనే క్రోమోజోమ్స్ వల్లే. ఆయన సృష్టికర్త గొప్ప పెద్ద ఇంజనీరింగ్. ఈ రోజు మనం చెప్తున్నాం జెనెటిక్ ఇంజనీరింగ్. ఆ రోజుల్లోనే చేశాడు ఆయన జెనెటిక్ ఇంజనీరింగ్. చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ అది. ప్రతి మనిషిలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 23 జతలు. ఏది కూడా విడివిడిగా ఉండదు. 23 జతల్లో 22 జతలు ఒకేలాగా ఉంటాయి. ఆటోజోమ్స్ అంట. చిక్కల్లా వచ్చింది ఆఖరి జత, అది ఒకలాగా ఉండదు. XY ఉంటుంది. మీరు చెప్పినప్పుడే X క్రోమోజోమ్ ఒకటి ఉంటుంది, Y క్రోమోజోమ్, Y క్రోమోజోమ్ కలవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫలదీకరణ టైంలో వీటిని కలవడం, X కలిస్తే ఆడ శిశువు, XY జరిగితే మగ శిశువు, ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2000 సంవత్సరంలో ఒక గొప్ప స్టడీ వచ్చింది. జెన్నిఫర్ గ్రేవ్స్ అని ఆమె ఒక లేడీ చేసి, అంటే ఆమె మగ ద్వేషి అని చెప్పకపోయినా ఆమె ఫైండింగ్స్ ఏదైతే ఆ దిశలో వెళ్తూ ఉన్నాయి. ఆమె ఏం చెప్తుందంటే, అసలు కొన్నాళ్లలో మగ జాతి అంతరించిపోతుందా అని. దానికి ఆషామాషికి కాదు, ఆమె సైంటిస్ట్, జెనెటిస్టా. దానికి కొంత నిర్ధారణతో చెప్పారు. ఈ Y క్రోమోజోము లో ఉండేటువంటి 1438 జీన్స్ ఉంటే గత 300 మిలియన్ సంవత్సరంలో 1395 అయిపోయింది. అంటే 45 మిగిలే ఇంకా అని ఒక లాజిక్ ఆమె ప్రయోగించింది. ఏమిటంటే 300 మిలియన్ సంవత్సరాల్లో ఇంత తగ్గిపోతే ఇంకా మిగిలిన 45 కదా, అంటే వచ్చి ఇంకా 10 మిలియన్ సంవత్సరాల్లో ఇంకా Y క్రోమోజోమ్ ఉండదు. అంటే Y క్రోమోజోమ్ ఉండదంటే మగజాతి అంతరించిపోతుంది. అంటే వేమన గారు ఎప్పుడో చెప్పారు, అంతకుముందు మహానుభావుడు ఎప్పుడో చెప్పిన వేమన గారు, ఇప్పుడే చెప్పిన బ్రహ్మం గారు అని ఎప్పుడో ఈ గుండమ్మ కథ సినిమాలోని పాట వస్తుంది, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఇంకా ఇది విని అందరికీ భయపట్టుకుందంట. అంటే ఏమిటి, అసలు పురుష జాతి లేదా, ఉండదా? అది ఒకంతటా అంత కొంత ఎగ్జాజరేషన్ కింద అవుతుంది. ఈ సృష్టి, ఈ మనుగడ, ఈ ప్రపంచం నడవాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటే కదా. ఇప్పుడు బైబిల్ శాస్త్రం ప్రకారం ఆడమ్ అండ్ ఈవ్ అని ఉంటారు ఇద్దరు. సృష్టిలో 6వ రోజు నాడు ఆడమ్ని సృష్టించారట. ఆ ఆడమ్ నుంచి అదే రోజు నాడు ఈ వచ్చారు. ఈ అంటే స్త్రీ, ఆడమ్ అంటే మగ. మరి అలాంటిది అసలు మగవారు లేకపోతే సృష్టి ఎలా ఉంటుంది? అంటే ప్రపంచం అంతరించిపోతుందా? ఇక్కడ ఏదో మగజాతి అంతరించిపోవడంతో ఆగిపోదు, సృష్టి అంతరించిపోతుందా అని జెన్నిఫర్ గారు ఒక అనుమానం అయితే లేవబెట్టారు. ఇది ఒకటి మాత్రం, ప్రపంచం అంతటా కూడా ఒక ప్రకంపన జరిగింది. ఇది 2000 సంవత్సరంలో ఒక చాలా ప్రఖ్యాత జర్నల్ బయలాజికల్ స్టడీస్ అనే దాంట్లో వచ్చింది. అప్పటి నుంచి నమ్మండి, ప్రతి సంవత్సరం దీని గురించి ఇంకా జరుగుతూనే ఉంది. సో ఈమె స్టడీ వల్ల ఏమిటంటే ప్రపంచంలో ఒక గగ్గోలు వచ్చింది. అంతా భయం అని చెప్పకపోయినా అసలు ఏమిటి పరిస్థితి, ఇంతేనా? అదే టైంలో ఇంకొక స్త్రీ దానికి ఉపశమనం కల్పించిన ఒక పరిశోధన చేశారు. ఇద్దరు స్త్రీలే. సో అక్కడ వారి ఆలోచన ప్రకారం ఏమిటంటే, లేదండి అలా జరగదు. ఇది Y క్రోమోజోమ్కి చాలా రెసిలియన్స్, చాలా పట్టుదల, చాలా పటిష్టము, చాలా కఠినమైనటువంటి వ్యవహారం ఉండేటువంటి క్రోమోజోము అంతరించిపోవడం అనేది జరగదు అని కొన్ని ప్రమాణాలు చూపించారు. ఆమె జపాన్ స్త్రీ. జపాన్లోని హొక్కిడో యూనివర్సిటీ నుంచి పరిశోధన చేశారు. ఆ జపాన్లో ఉండేటువంటి ఒక రకమైన ఎలుక, ఎమా స్పైనీ ర్యాట్ అని. ఆ స్పైనీ ర్యాట్లో పరిశోధన చేయగా Y క్రోమోజోమ్ అనేది తగ్గిపోతూ ఉంది. వాస్తవమే, Y క్రోమోజోమ్ బదులుగా ఇంకో క్రోమోజోమ్ దాని గుణగణాలను చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి ఎవరు భయపడరు. కొత్తది X ఉంటుంది, Y కన్నా ఇంకో కొత్తది దాని స్థానంలో వచ్చి Y తాలూకా పాత్ర నిర్వహించబోతుంది. అసలు ఈ చిట్టెలకు ఏదైతే మనం చెప్పుకున్నామో స్పైనీ ర్యాట్లో అసలు Y క్రోమోజోమ్ లేదటండి. మరి మగ ఎలుకలు ఎలా వస్తున్నాయి? ఇంకొక రకమైనటువంటి చిట్టెలకు ఉంది అక్కడ, మొలో వెళ్ళండి, అందులో అసలు లేనేలేవట. దానికి అర్థం వల్ల ఏమిటంటే ఆమె ఇంకా చాలా పటిష్టంగా జీనోమ్ సీక్వెన్సింగ్ అని ఈ రోజున ఒక ప్రక్రియ. అంటే ఏమిటి, జీన్స్ ఏ అమెరికాలో ఎక్కడున్నాయి
దానికి ఎంత పక్కా వారు చెప్పారంటే క్రోమోజోమ్ 3 నంబర్లో సాక్స్ 9 జీన్ తాలూకా నంబర్ అండి ఇది. ఇక్కడ ఒక రకమైన చిన్న డిఎన్ఏ మెటీరియల్ అన్నది అక్కడ కనబడుతూ ఉంది. ఈ డిఎన్ఏ మెటీరియల్ దేనికోసం అంటారు? మగత్వానికి, వృషణాలు పెరగడానికి, పురుష ఏదైతే స్పర్మ్ రావడానికి ఉపయోగపడేటువంటి కేంద్రం. అసలు ఇందాక మీరు అడుగుతున్నప్పుడే ఈ క్రోమోజోమ్స్ 2 మాటలు చెప్పుకుంటే సృష్టికర్తను ఎందుకు చెప్పాను జెనెటిక్ ఇంజనీర్ అంటే, అసలు నమ్మశక్యంగా ఇంజనీరింగ్ ఉంది అందులో. ఆ ఉండే జీన్స్ ఏదైతే ఉన్న క్రోమోజోమ్స్ చిన్న దారపోగుల్లా ఉంటాయి. దాది నుంచి ఈ డిఎన్ఏ, ఇవి గుణగణాలు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి లక్షణాలు, రూపురేఖలు, కొంతవరకు తెలివి, ఇవన్నీ కూడా దానివల్ల తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణకి, ఇప్పుడు తల్లి జుట్టు పొడుగ్గా ఉంది, తండ్రి ఆకృతులు ఎత్తు చాలా చక్కగా ఉన్నాడు, పిల్లలకు అది వస్తాయి. అందుకనే పిల్లలు పుట్టినప్పుడే తల్లిదండ్రులు అమ్మమ్మ నాన్నమ్మ ఏం చెప్తారండి, వాళ్ళ నాన్న ముఖం వాళ్ళ అమ్మగారి లాగా ఉంది, కొంచెం కోల ముఖం అంటే అర్థం ఏంటంటే ప్రపంచం నడుస్తున్నది ఏమిటంటే ఈ గొప్ప స్వరూపం వల్ల. కానీ ఆమె ఈ ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేశారు యానా కురియోవా. సో యానా కురియోవా పరిశోధన వల్ల ఏంటంటే ప్రపంచానికి కొంత ఉపశమనం అయితే జరిగింది. అంటే అయిపోదు, ఇంకా మనం వెనక్కి వెళ్తే ఒక 166 మిలియన్ల సంవత్సరాల క్రితం అసలు XY 2 ఒకటే సైజ్ అండి. కాలక్రమేణా Y తాలూకు సైజ్ తగ్గిపోతూ ఉంది. ఇక్కడ సృష్టికర్తే కావాలని ఏదో చేశారా అని కొంతమందికి అనుమానం వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే X క్రోమోజోమ్ ఎప్పుడు కూడా పెద్ద సైజు పొడుగ్గా ఉంటుంది, Y చిన్నగా ఉంటుంది. Xలో ఉండేటువంటి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో జీన్స్ సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటాయి, Yలో తక్కువగా ఉంటాయి. కానీ అందరికీ దేవుడి మీద నమ్మకం ఉండే వాళ్ళకి ఏమిటంటే మహానుభావుడు కుడి చేతిని తీసుకుంటే ఎడమ చేతిని చేస్తాడంట. అలాంటి ఇబ్బందులు ఇచ్చి కూడా ఈ మగజాతి అంతరించిపోకుండా ఉండడానికి అన్ని సౌకర్యాలు సకల ఇది కూడా తీసుకున్నాడు, జాగ్రత్తలు కూడా ఆయన తీసుకున్నాడు. నానుడు వచ్చింది ఈ మధ్యన, బై బై వై, ఇంకా వై నీ పని అయిపోయింది బై బై అని చెప్తూ ఉంటే వై వెళ్ళిపోయినా కానీ వై స్థానంలో అలాంటి పనులు చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక కొత్త క్రోమోజోమ్ ఉంది, వస్తుంది. కాబట్టి మగవాళ్ళందరూ ఏదైతుందో గుండమ్మ సినిమా గారి దీంట్లో ఉన్నా బాధాకరంగా ఇబ్బందికరంగా ఒకసారి కన్నా కూడా నిశ్చింతగా ఉండండి, ఏం ఇబ్బంది లేదు. రెండో మాట ఏమిటంటే ఇది గొప్ప ప్రక్రియ. మనం చెప్పుకున్న జెనెటిక్ ఇంజనీరింగ్ లో కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి మియోసిస్. మియోసిస్ అంటే ఏమిటి? ఒక కణం ఉంది, ఒక ఎగ్ లేకపోతే ఒక స్పెర్మ్, ఆ 2 కలిస్తే కదండి శిశువు తయారైంది. అవి 2 తయారీలోనే 46 క్రోమోజోములు మనం చెప్పుకున్నాం సంఖ్యాపరంగా. 46 క్రోమోజోములు కానీ విడి మళ్ళీ కలుసుకుంటే ఎంత అవుతుంది? నెక్స్ట్ బేబీకి వచ్చేది 92 అవుతుంది. అందులో 23 ఈ పాత్రలు నిర్వహిస్తాయి. 23 విడి 46 అంటే ఇంకొక రాబోయే శిశువుకు మళ్ళీ 46 క్రోమోజోములే ఉంటాయి సుమా. అది ఎంత గొప్ప ప్రక్రియ చూడండి. అదే కాకుండా ఇంకొకటి, ఒక రకమైన కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. ఈ ఎంజైమ్స్ ఈ క్రోమోజోమ్స్ మీద చాలా ప్రభావం జీన్స్ మీద చూస్తూ ఉంటాయి. దానిని జెనెటిక్ రీకాంబినేషన్ అనే ఒక పునర్వ్యవస్థీకరణ జరుగుతూ ఉంటుందట. చూసారా? ఆ పునర్వ్యవస్థీకరణ ఏమవుతుంది? ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయి? థ్రెడ్స్ లాగా చిన్న చిన్న దారాలాగా ఉన్నటువంటి ఈ క్రోమోజోమ్స్ ని దాన్ని విడగొట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం అటు మార్చి కొంచెం ఇటు మార్చి కొంచెం లెఫ్ట్ చేసి ఇలా చేసి ఏదైతేనే ఒక ప్రత్యేక రూపకల్పన చేసి ప్రపంచంలోకి అడిగినటువంటి ఆ శిశువుకి రూపకల్పన చేసేటువంటి ప్రక్రియ. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఏమిటి? కొన్ని రకాల అనవసరమైన వెళ్ళిపోవాలి, కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ వై క్రోమోజోమ్ కి కొంత అన్యాయం జరిగిందనే చెప్పాలి. XY, X అంటే క్రోమోజోమ్లు అంటే 2, స్త్రీ. XY డబుల్ Y లేదండి. అందువల్ల ఏమిటి? ఏదైతే ఎంజైమ్ ప్రక్రియ వల్ల ఈ సైజు కుదించుకుపోయేది ఈ Y దెబ్బతింటూ ఉంటుంది. పాపం దెబ్బతినడమే కాకుండా కొన్ని పెద్ద పదార్థాలు అక్యుములేట్ అయిపోవడం వల్ల Yకి హానికరం జరుగుతూ ఉంటుంది. అలాగ అయిపోతూ ఉంటుంది. సో వయసు తగ్గడానికి, చిన్నంగా అవడానికి కారణం అయితే మనకు సైన్స్ ప్రకారం అయితే ఆధారాలు ఉన్నాయి. కానీ దాని ప్రకారం ఇందాక చెప్పినట్టుగానే వేరే దాని క్రోమోజోమ్స్ వేరే టేక్అవుట్ చేస్తున్నాయి. ఇందాక చెప్పినట్టుగానే 3వ క్రోమోజోమ్ అనుకోండి, ఇప్పుడు మనకు ర్యాట్స్ ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. అబ్బాయి పుట్టాలి అని అంటే 2 మగవాళ్ళు పోయిన తీసుకోండి. ఇందాక చెప్పినటువంటి క్రోమోజోమ్ 3 సాక్స్ 9 జీన్ 2 వస్తే అబ్బాయి కదండి. ఒకటి మామూలుగా ఉంటే ఒకటి వచ్చిన సాక్స్ 9 వచ్చినట్టయితే అమ్మాయి అవుతుంది. అట్లాంటిది జరగబోతూ ఉంది. ఇంకొక చిన్న విషయం ఇక్కడ ఏమిటంటే ప్రపంచంలో XX ఉన్నారు, Y లేరు. అదే కాకుండా మీరు అడగొచ్చు ప్రశ్న, XX మీరు XX క్రోమోజ్ అయితే స్త్రీలు కదా, XX ఉండి మగ ఆకారం ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే ఉందట. సైన్స్ చూడండి, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంది. అది ఎంతవరకు? జనాభాలో 20,000 మందిలో ఒకరు ఉన్నారంట. అంటే మీరు అమెరికా తీసుకోండి, దగ్గర 7,500. భారతదేశంలో 70,000 మంది ఉన్నారంట. వీళ్ళకు ఉండే లక్షణాలు ఏమిటండి? వాళ్ళు చూడడానికి మగతనం ఎక్స్టర్నల్ జెనిటల్ అంటే బయటకు ఉండేటువంటి అవయవాలు కానీ మన్మంగళ అవయవాలు కానీ లోపల ఉండేటువంటి బాగానే ఉంటాయి. వాళ్ళకు కొంత ఫెర్టిలిటీలో ఏదైతే ఉందో పుటత్వంలో కానీ లేకపోతే ఈ పిల్లలు పుట్టే అవకాశం కొంచెం తేడా ఉండొచ్చు. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది నార్మలే ఉంటుంది.
స్త్రీలలో ఉండే కొన్ని హార్మోన్లు కూడా కనబడుతూ ఉంటాయి. అందువల్ల డబుల్ ఎక్స్ అన్నది ఉన్నది, వాళ్ళు ఉండడానికి అంతా మగతనంగానే ఉంటుంది. వాళ్ళలో XY ఉండే వాళ్ళలాగా పిల్లలు పుట్టడానికి అవకాశం కొంచెం తక్కువ ఉన్నా కూడా పూర్తిగా మగతనం అంటే మేల్నెస్ అనేది ఉంది. వాళ్ళు మేల్నెస్ అన్న దానికి ఏంటంటే డబుల్ ఎక్స్ తో ఉండే మగవాళ్ళు కూడా ఉన్నారు. అది సరే పుట్టినప్పటి బ్లడ్ టెస్టులు చేస్తే తేలుతుంది. మామూలుగా డబుల్ ఎక్స్ అయితే స్త్రీ కాగా డబుల్ ఎక్స్ ఉన్న మగవాళ్ళు కూడా తక్కువ మంది, చాలా 20,000 మందిలో ఒకరు. మన భారతదేశం 140 కోట్ల జనాభాలో దగ్గర 70,000 మంది ఉన్నారండి. మన చుట్టూ ఉన్న కొంతమంది ఉన్నారని లెక్క. అందువల్ల ఏమిటంటే వై క్రోమోజోమ్ అంతరించిపోతుంది. ఇప్పుడు మీరు ఈ లెక్కే వేసుకోండి. ఆమె కూడా చెప్పింది ఏమిటంటే వచ్చేటువంటి ఇంకా దగ్గర ఒక 100 మిలియన్ సంవత్సరాలంటే ఎన్ని జరుగుతాయో, ఎంత మార్పు వస్తుందో. సైన్స్ కి ఒక ఊహ అన్నది బాగానే ఉంది, కానీ అది ఒక భయపెట్టాల్సినటువంటి ఒక స్టడీ లాగా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం ఆమె స్టడీ వచ్చింది. 2000 సంవత్సరాలు 25 సంవత్సరాలు గడిచింది. ప్రతి సంవత్సరం ఎందుకో కావాలని ఒక సాడిస్ అంటాం హిందీలో, అంటే ఏదో మగవాళ్ళ జాతి మీద ఏదో ఒక ఇది జరుగుతుంది, కుట్ర. ప్రతి సంవత్సరం కూడా ఇంకా వైక్రోమోజోమ్ అంతరించిపోతుంది, గుర్తొస్తుంది ఎక్కడో ఒక స్టడీ. ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నాయి. సైన్స్ ప్రకారం మాత్రం కొంతవరకు ఇది మాట నిజం. వైక్రోమోజోమ్ తాలూకా సంఖ్య కన్నా సైజ్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంది. దానికి వేరే హార్మోన్ తాలూకు క్రోమోజోమ్స్ అన్నది దాని పాత్ర తీసుకోవడం వల్ల ఏం ఇబ్బంది లేదు. మగజాతి హాయిగా ఉంటుంది. సృష్టికర్త చూసుకున్నాడు దానికి అరేంజ్మెంట్, భయపడాల్సింది లేదు. సార్ అసలు ఈ వై క్రోమోజోమ్ సైజు సంఖ్య తగ్గడానికి కారణం ఏంటంటారు? దానికి రకరకాల కారణాలు. అసలు మామూలుగా ఇందాక ప్రక్రియలో మాట్లాడుకున్నాం మనం. ఇందాక ఎప్పుడైతే సోకాల్ జెనెటిక్ రీకాంబినేషన్ వ్యవస్థీకరణ 2 ఎక్స్లు ఉండడం వల్ల ఈ తీసి పడేతు కూడికల్లో కొంత పోయినా కానీ మిగతా ఉంది. XYలో ఉన్నది Y ఒకటే, మగవాళ్ళు ఉండేది XY కదా. ఆ Y అన్నది ఒకటే అవడం వల్ల ఈ కూడికలు తీసివేతలు కలిపివేతల్లో ఉన్నదే తక్కువ ఒకటి. దానిలో ఇంకా అది పునర్వ్యవస్థీకరణ అవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అది డిసడ్వాంటేజ్. కానీ ఆ ప్రక్రియ చాలా అవసరం. ఎందుకంటే ఒక చక్కగా ఒక పద్ధతిలో ఏ అంగవైకల్యం లేకుండా తెలివిగా ఎత్తుగా ఏపుగా పెరిగిన ఒక బిడ్డ పుట్టాలంటే ఈ సోకాల్డ్ జెనెటిక్ రీకాంబినేషన్ అనేది ఎంతో ఎంతో ముఖ్యం. లేకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి కదా ఈ మధ్యన. వ్యాధులు, వయసు పారంపర్యానికి వచ్చేటి వ్యాధులు, ప్రతి వ్యాధికి కూడా కారణం అది వచ్చింది. అలాంటప్పుడు ఇది పెరగడానికి ఆస్కారం, క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆయన జాగ్రత్తగా తీసుకున్నాడు. తర్వాత మన వాతావరణం కానీ మన ఆహారం అలవాట్లు, ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసే మన లైఫ్ స్టైల్, జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. దానివల్ల కూడా కొంత మార్పులు వస్తూ ఉన్నాయి. మామూలుగానే జెనెటిక్ గానే వై క్రోమోజోమ్ లో కొంత ఇబ్బంది అయితే ఉన్నది. అలాగే మరి ఇప్పుడు తగ్గిపోతున్న వాటిని పెంచడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇది జరగబోయేది కూడా ఎప్పుడో 1000 ఏళ్ల తర్వాత సార్. అంటే ఇప్పటి నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం? జాగ్రత్తలు అంటే దానికి సైన్స్ ప్రకారం ఏంటంటే అది ఒక సెపరేట్ ప్రక్రియ, అది ఎవరు ఆపడానికి లేదు. అయితే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవకాశం. ఉదాహరణకి మన అలవాట్లు కానీ, నిద్ర కానీ, వ్యాయామం కానీ, ఉపకాయం లేకుండా అంటే అన్నిటికీ చేసిందే. రాముడు మంచి వారి స్టోరీ లాగే మద్యం సేవించకన్నా ఉండడం కానీ, పొగ త్రాగడం కన్నా ఉండడం కానీ. ఇప్పుడు మాటకి సింపుల్ గా చెప్తాను నేను, ఏదైతే ఉందో ల్యాప్టాప్ అని ఒక గొప్ప పరికరం వచ్చింది. అది మరి చాలా ముఖ్యమైనటువంటి విప్లవం. అది సాఫ్ట్వేర్ రంగం. అక్కడ ల్యాప్టాప్ అక్కడ మన ఎక్కడంటే ల్యాప్ లో అంటే మన దీంట్లో పెట్టుకొని వాడడం వల్ల అక్కడ ఉండేటువంటి ఆ వేడికి అసలు స్పెర్మటోజెనిసిస్ తక్కువైపోయింది. హైదరాబాద్ లోని కొంతమంది పరిశోధన వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం ఏమిటంటే ఈ ప్రాబ్లం సాఫ్ట్వేర్ వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉందని. ఏది ఇన్ఫర్టిలిటీ. అసలు నేను హైదరాబాద్ వచ్చి 38 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అంటూ లేదు. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ లేని ప్లేస్ లేదు. అంటే అంతమందికి రకరకాల కారణం వల్ల ప్లానింగ్, ఫ్యామిలీ లేట్ అవనివ్వండి కానీ, ఉపకాయం కానీ, ఏదన్నా కారణం వల్ల కానీ ఆ సంఖ్య పెరిగిపోయింది. ఆడవాళ్లలో చూస్తేనేమో PCOD లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. మగవాళ్లలోనేమో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, లేదంటే క్వాలిటీ లేకపోవడం లాంటి ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తగ్గడానికి ఏదైతే ఇప్పుడు మాటకు వారి మర్మావళి అంగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ల్యాప్టాప్ అనే వస్తువు పెట్టడం వల్ల దానిలో ఉన్న వేడి అక్కడికి వెళ్ళి క్లోతింగ్ కూడా ఒక రీజన్ అంటున్నారు సార్. జీన్స్ లాంటి టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే, అదే కాకుండా ల్యాప్టాప్ అనుకోండి, ఇప్పుడు ఏదో దేశోద్ధారకుల్లో కాకుండా 8 గంటలు కంటిన్యూస్ గా తదేక ధ్యానంతో చేయకుండా మధ్య మధ్యలో ఒక రెస్ట్ ఇచ్చి, ఒక గ్యాప్ ఇచ్చి కొంచెం తిరగడం చేసినట్టయితే ఆ వేడి తాలూకా ఎవరు కూడా మీరు మీ తాలూకా దీనిని పనితనం వదిలేసేయండి, లేకపోతే మీ ప్రొఫెషన్ మారిపోయింది అని ఉచిత సలహా ఇచ్చేదానికి అవకాశం లేదు. సరైనది కూడా కాదు. భారతదేశం తాలూకా ఆర్థిక ప్రగతి ఈరోజు 4వ స్థానం ఆక్రమించిందంటే చాలా పాత్ర ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ కూడా పాత్ర ఉందని అందరం మనం ఒప్పుకోవాలి. అది చాలా అవసరమైంది కూడా. ముఖ్యంగా తెలంగాణ తర్వాత బెంగళూరు చూస్తే అసలు ఇంత ఎక్కడా లేదు దేశంలో. అలాంటప్పుడు ఏంటంటే మానేమని చెప్పకపోయినా దానికి కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సింది. మిడ్ నైట్ టైమింగ్స్, నిద్రపోవడం,
ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్టైల్లో మార్పులు చేసినట్టయితే ఇలాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి సుమా అని మనం చెప్పచ్చు. సార్ మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చు. మన పూర్వీకులు మనకి చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మనుషులందరూ కూడా 6 అడుగులు ఉండేవారంట, ఎంతో దృఢంగా ఆజానుబాహుల్లా ఉండేవాళ్ళంట. ఇప్పుడు చూస్తే అసలు ఇప్పుడు లాస్ట్ తరం ఉన్న వాళ్ళలో ఆరోగ్యం ఈ తరంలో కూడా కనిపించట్లేదు. మీరు కూడా ఇప్పుడు ఒక విషయం చెప్పారు, వై క్రోమోజోమ్ సైజు తగ్గింది అని. లోపల ఉన్నవి కాబట్టి ఇవన్నీ మనకు కనిపించట్లేదు, బయటికి చూసినప్పుడు ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా ఇవన్నీ కూడా జరుగుతున్న మార్పులే. అంటే సైన్స్ ప్రకారం ఏదైతే మీరు చెప్పినటువంటి ఎత్తు తగ్గడానికి లేకపోతే ఎత్తు దీనికి పాతకాలంతో కంపేర్ చేసుకున్నట్టే దానికి ఆధారాలు అయితే నేను ఎక్కడ చదివి లేవు. మనం మాట్లాడుతుందా ఈ సెక్స్ క్రోమోజోము మగ ఆడ శిశువు కోసమే. అది మరి దానికోసం పరిశోధన చేయాల్సిన అవసరం అయితే అవకాశం అయితే ఉన్నది. కానీ మీ ప్రస్తావన ఏదైతే సమంజసమైనటువంటి ప్రస్తావన సమంజసమని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద ఇప్పుడు వై క్రోమోజోమ్ తగ్గిపోయినా గానీ కొత్త క్రోమోజోమ్ వస్తుంది కాబట్టి భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడైతే నిశ్చింతగా లేదు. ఉండండి, మగజాతి అంతా ఏం నిశ్చింతగా ఉండండి, ఏం జరిగిపోయే ప్రమాదం ఏం లేదు. మగజాతే కాదు సార్, ఆడవాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రపంచం ఇప్పుడు అదే కదా, మగజాతి కోసం ఇప్పుడు ఉద్దేశించి చేశారు ఈ స్టడీ. కానీ ముందున్నట్టు ఇప్పుడు ఈ ప్రపంచం నడవాలి, పిల్లలు ఉండాలి. అసలు అందరూ కష్టపడి పనిచేసేది ఎందుకంటే ఆ పిల్లలు, ఆ ప్రపంచం అని, ఆ కుటుంబం అని, అంతే కదండి. ఇక్కడ అమెరికా అయినా ఇక్కడైనా ఏదన్నా అదే కానీ లేకపోతే అసలు ఈ ప్రపంచం ఉంటుందా? అది ఆయనకు తెలుసు, మహానుభావుడు సృష్టికర్తది. ఆయన ఎప్పుడో దానికి అరేంజ్మెంట్ కూడా చేశారు. అయితే ఈ స్టడీస్ వల్ల దానికి మనకు దన్ను వచ్చింది. నానా కురియోకోవ్ గారు చెప్పినటువంటి మాటలు 100% అక్షర సత్యం. అయిపోవడానికి ఎలుకల్లోనే జరుగుతున్నప్పుడు మానవుల్లో జరగడానికి జరుగుతూ ఉందేమో ప్రక్రియ. కాబట్టి భయపడిపోవాల్సింది లేదు. అదే కాకుండా ఎప్పటి మాట అండి, 110 మిలియన్లు సంవత్సరం తర్వాత ఇప్పటి నుంచి దానికోసం అయిపోతుంది అని చెప్పి భయపెట్టడం కన్నా సైన్స్ అన్నది ఏమిటంటే కాంట్రవర్సీ రెండు ఉంటాయి. దానికి ఫర్గా ఉంటుంది, ఎగ్నిస్ట్గా ఉంటుంది. ఏదైతే మనం చెప్పారు, జెన్నిఫర్ గారు చెప్పిన, గ్రేవ్స్ చెప్పినటువంటి తప్పులు మాట్లాడమని చెప్పడానికి లేదు. వారు సైన్స్ ఆధారంగా చెప్పారు. దానికి ప్రతిగా వీరు యానా కురియోకోవగా కూడా ఒక పక్కనే సమాచారంతో అని కూడా చెప్పారు. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన వై క్రోమోజోమ్లో కొంత తేడా వస్తున్నమాట అయితే వాస్తవం. సైజ్ అన్నది తగ్గుతూ ఉంది. కొన్ని మిలియన్ సంవత్సరాల్లోనైనా ఇంకా కొంచెం దానికి సంఖ్యాపరంగా తగ్గిపోయే అవకాశం కూడా ఉన్నది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మిగతా క్రోమోజోమ్స్ అదే మగ క్రోమోజోమ్ లాగా వై కాకపోయినా మగ క్రోమోజోమ్స్ చేసే పనితనం తీసుకోవడానికి ఆల్రెడీ సన్నద్ధంగా ఉన్నాయి. గాబరపడాల్సింది లేదు. మొత్తం మీద బాయ్ వై అని మనం ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదని మీరు చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.